మరి కొద్ది రోజులు అయితే వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా బ్రదర్. సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ లేదు ఫస్ట్ ఫస్ట్ చెప్పదలుచుకున్నది అది. లవ్ ఎందుకని అట్లా అన్నావు? ఏం లవ్ అన్నా నాకు అర్థం కాదు. ఏంది ఇది? ఏంది లవ్ అంటే ఏంది నాకు అర్థం కాదు. అమ్మ నాన్నని ప్రేమించండి, అమ్మ నాన్న కనిపించిన అమ్మ నాన్నకి ఏదైనా కొనిపెట్టండి, వాళ్ళకు మీరు సేవ చేయండి. కానీ లవ్ అని ఎందుకురా మీరు అమ్మాయిలు రాసుకును మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీరే చేతులారా. ఈ యూత్ చెడిపోతున్నారు. యూత్ కి చెప్తున్నా ముందు, యూత్ ఎంతో మంది చెడిపోతున్నారు. చెత్తనా కొడుకులారా, లవ్ అనేది పెద్ద ఇది రానాయన. అమ్మాయిలు వాడుకొని వదిలేసి మీకు ఆ విషయం అర్థం అవ్వట్లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలమే అమ్మాయిలు నీ చుట్టూ ఉంటారు. నీ అవసరం తీరిపోయిన తర్వాత, నీ జేబు ఖాళీ అయిన తర్వాత నిన్ను వదిలేసి పోతారా. నా మాట వినండి చెప్పింది. వ్యాలెన్స్ డే బొక్క డే. ఎందుకన్నా వ్యాలెన్స్ డే? ఆ రోజు బ్లాక్ డే కూడా ఉంటుంది. ఎందుకంటే Yes. కేవలం వ్యాలంటైన్స్ డే కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకటి అన్న, ఇక్కడ బార్డర్ లో ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళు నాకు దేవుళ్ళు. వాళ్ళని నేను సార్ అని పిలుస్తా, వాళ్ళు నా దేవుళ్ళు. రైతు బిడ్డ దేవుడు, వాళ్ళని నేను సార్ అని పిలుస్తా, వాళ్ళని నేను దేవుడు అని పిలుస్తా. వాళ్ళు ఎంతో కాపలు కాస్తే బార్డర్ లో మనం ఈ రోజు ఇంత స్వచ్ఛందంగా మాట్లాడుకుంటున్నాం. ఈ నా కొడుకులకి లవ్వర్స్ అంట. మొక్కేది మనము ఆర్మీ బార్డర్స్ లో ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళకి మొక్కాలే, మనము చేతులు ఎత్తి మొక్కాలే. వాళ్ళు నిజమైన దేశ రక్షకులు వాళ్ళు. మనం ఇంత స్వచ్ఛందంగా ఉన్నామంటే వాళ్ళ గురించి. లవ్ అనుకుంటా యూత్ ఎంతో మంది చెడిపోతున్నారు. యూత్ కి చెప్తున్నా, వాళ్ళని ప్రేమించండి. బార్డర్లు ఎవరున్నారో వాళ్ళని ప్రేమించండి. మీ అమ్మ నాన్నని ప్రేమించండి. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమించండి. వాళ్ళ సెలబ్రిటీలు చేయండి, వాళ్ళని సెలబ్రిటీలు చేయండి. వాళ్ళని ఒక ఉన్నంత స్థాయిలో గుర్తించండి. కానీ ఎవర్రా లవ్ అనుకుంటా అమ్మాయిలు ఏమిటో పడమన్నారా చెత్తనా కొడుకల్లారా. ఓకే బ్రదర్, మంచి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు బ్రదర్. గట్టిగానే దెబ్బ తగిలినట్టుంది. సో అయితే బ్రదర్, ఇప్పుడు లవ్ అనేది కూడా మామూలుగా అంటే ఇప్పుడు ఇంపార్టెంటే కదా. అంటే మ్యారేజ్ చేసుకున్న ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కావచ్చు, లవ్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంటే కదా. సో ఏం చెప్తావు అంటే, లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? లవ్ మ్యారేజ్ ఇష్టం లేదంటున్నావు కాబట్టి నువ్వు అరేంజ్ మ్యారేజ్ కన్ఫామ్ గా బెటర్ అంటావు అనుకుంటున్నా నేనైతే. లవ్ మ్యారేజ్ వేస్ట్, ఒక బోగస్. లవ్ మ్యారేజ్ ఏంది? లవ్ అంటే ఏందో ఏం తెలుసా ఎవరికన్నా? లవ్ అంటే ఏందనేది తెలుసా? ఎందుకని అంత అవాయిడ్ చేస్తున్నావు? ఏదన్నా చేదు అనుభవం నీకేమన్నా కలిగిందా? చెడిపోతున్నారన్న యూత్, ఎంతో మంది చెడిపోతున్నారు. నేను గిట్ట ఒకప్పుడు లవ్ చేసిన కాదంటలేను. మంది ప్రపోజ్ చేశారు. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. నేను చెడిపోకూడదు అని నేను పక్కకి తప్పుకొని ఒక మంచి దారిలో వెళ్తున్నా. ఈ యూత్ అంతా చెడిపోతున్నారు. అందు గురించి ఆ దారిలో వెళ్ళకండిరా అని చెప్తున్నా ఈ యూత్ కి ఎంతో మంది. ఎందుకు ప్రేమ ప్రేమ అని పడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి మీరు. మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే దాంట్లో లవ్ ఉండదు, పేరెంట్స్ కోసమే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. లవ్ లేక ఇప్పుడు విడిపోతున్నారని కూడా చాలా మంది కేసులు వస్తున్నాయి అంటున్నారు కదా. సో ఒకటి బదర్, ఇప్పుడు అండర్స్టాండింగ్ అనేది లేకపోతే విడిపోతున్నారు. డబ్బు ఎక్కువయ్యి, కొన్ని అనేక కారణాల వల్ల, మీకు అంత నాలెడ్జ్ లేకపోవడము, మీరు కలిసి ఉండకపోవడం. అంటే ఒకటి నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, అట్లా విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ లవ్ అంటే ఏంది? ఒకటి చెప్పు బదర్ నాకు, లవ్ అంటే ఏంటిది అసలు? సరే నువ్వు లవ్ చేస్తే ఓకేరా బాబు, లవ్ అంటే ఏంటి? దాని గురించి ఏం తెలుసు? కలిసి ఉంటారని అంటున్నారు కదా, లవ్ ప్రేమ అంటున్నారు కదా. అదే ప్రేమ ఎట్లా వస్తుంది అసలు? దేని వల్ల ప్రేమ వస్తుంది? ప్రేమ గురించి నీకేం తెలుసు? నువ్వు అమ్మాయి ఎమ్మటి వెళ్తున్నావు, ప్రేమిస్తున్నావు కదా, నీకేం తెలుసు ప్రేమ గురించి? ఏం తెలుసు అని? అట్రాక్షన్ వల్ల అలా తిరుగుతారు. అంతే కదా, అట్రాక్షన్ వల్లనే. నీకు ఏదైతే అవసరం ఉందో, వాడికి ఏదైతే అవసరం కావాలో అమ్మాయి దగ్గర నుంచి దాని గురించే పరిగెడుతున్నాడు. లవ్ లేదు, లవ్ లవ్ అనుకుంటా, పెళ్లి చేసుకుంటా, అది అనుకుంటా. నేను ఒకటే బదర్, నేను ప్రేమించేది ఒకరిని. నా ఇండియన్ ఆర్మీని ప్రేమిస్తా, నా రైతులని ప్రేమిస్తా, నా కనిపించిన అమ్మ నాన్నని ప్రేమిస్తా. కానీ అమ్మాయిలని వీళ్ళని ప్రేమ అని ప్రేమించను. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా నేను. సో అరేంజ్ మ్యారేజ్ లో ఇప్పుడు చూసుకుంటే హ్యాపీగా ఉండటం చాలా కష్టం అంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. సో అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ముందే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎవరు ఎట్లా అనేది ఇద్దరికి అని కూడా అంటున్నారు. ఏం అండర్స్టాండింగ్ ఉంటాయి బదర్? లవ్ మ్యారేజ్ చేసుకుంటే చిప్ప కూడా అవుతుంది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అడుక్కు తింటుండ్రు ఎంతో మంది చెప్తున్నారు కదా. ఓకే, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు? 100% చెప్తున్నా. ఓకే, నవ్విడేస్ ఎట్లున్నారు అంటే అమ్మాయిలంతా ఎట్లున్నారు అంటే ఏం చెప్తావు? నువ్వు మామూలుగా చూసేది ఏంటి అమ్మాయిలు? నేను ఒకటి బదర్, నేను చూసిన అమ్మాయిలు అయితే హైదరాబాద్ లో కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కానీ నేను ఎంతో మందిని చూసిన. ఒక అమ్మాయి 5 మంది బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తుంది. ఒక అమ్మాయి 5 మంది 6 మంది 7 మంది బాయ్ ఫ్రెండ్లని
ఆమె మెయింటెనెన్స్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఒకడు సినిమా కంట, ఒకడేమో పార్కుల కంట, ఒకడేమో పిక్నిక్ అంట, ఇంకోడేమో తిరగడానికి షాపింగ్ చేయడానికి ఒకడంట, ఫోన్ కొనపెట్టడానికి ఒకడంట. ఇట్లా రకరకాలుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని. మీకు అది తెలియట్లేదు. నేను అన్ని చూసిన కాబట్టి చెప్తున్నా, నా కల్లారా చూసిన కాబట్టి చెప్తున్నా. పార్కులు ఇట్లా బైక్ మీద తిప్పడానికి, సినిమాలకి, షికార్లకి, నేను అక్కడ తీసుకెళ్తా ఇక్కడ తీసుకెళ్తా అని ఐఫోన్లు కొనియడము, కార్లో తిప్పడము. ఇటువంటి అమ్మాయిలు ఉన్నారు. ఇటువంటి జనరేషన్ లో ఇటువంటి అమ్మాయిలు ఉన్నారు. ఒక మంచి అమ్మాయిని చూసుకొని అమ్మ నాన్న చెప్పిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకోండి, మీరు జీవితంలో పైకి వస్తారు. ఐ లవ్ ఇండియా బ్రదర్. రూపాయి ఖర్చు ఉండదు. ఆ దేశాన్ని ప్రేమించండి, రూపాయి ఖర్చు ఉండదు. యాంకర్ గారు గీట మంచి క్వశ్చన్లు అడిగిండ్రు, నన్ను చాలా బాగా చెప్పిండు. ఐ లవ్ ఇండియా, రూపాయి ఖర్చు ఉండదు, దేశాన్ని ప్రేమియండి, ముందుకి సాగండి. సో అది చెప్పదలుచుకున్నా. సో ఈ వ్యాలంటైన్స్ డే కి నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి? ఒకటే చెప్తున్నా, దేశాన్ని ప్రేమించండి, మీరు ముందుకు రండి. తప్పితే లవ్డా అని చెడు దూరాలకి వెళ్ళకండి. ఐ లవ్ ఇండియా. సో అది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకని? అరేంజ్ మ్యారేజ్ అయితే, లవ్ మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక అట్రాక్షన్. దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి మనం అలా అని చెప్పేసి లవ్ మ్యారేజ్ తప్పు అని అనకూడదు. అది మనం చూసి ఒక వ్యక్తిని ఇష్టపడతాం, లవ్ చేస్తాం, సక్సెస్ అయింది అనుకో, ఓకే, వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు, అందరూ బాగుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కొంచెం ఇబ్బంది అయింది అనుకో, వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు. అరేంజ్ మ్యారేజ్ అనుకో, వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. రేపు అనే రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే బ్యాక్ ఎండ్ వాళ్ళు మనకి సపోర్ట్ గా ఉంటారు. అందు గురించి ఏంటంటే కొంచెం అరేంజ్ మ్యారేజ్ అయితే కొంచెం అన్ని చూసి ఉంటది కాబట్టి కొంచెం అరేంజ్ మ్యారేజ్ అయితే బెస్ట్. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే లవ్ మ్యారేజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కన్నా, అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టు లవ్ మ్యారేజ్ అయితే ఇద్దరికి ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుని హ్యాపీగా ఉంటారని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు లవ్ మ్యారేజ్? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తిని మనం చూస్తాం, ఇష్టపడతాం. మ్యారేజ్ అయిన తర్వాత అది అలానే ఉంటది అనేది ఏం లేదు కదా. అలానే ఉంటది. మనం లవ్ చేసిన తర్వాత తను ఎలా ఉంటాడనేది మనకు తెలియదు. తర్వాత ఏం జరిగిద్ది అనేది వాళ్ళు, ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ అట్రాక్షన్ లేకపోతే ఏదో ఒక విధంగా లవ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల కారణం అవుతారు, నేను చూసినంత లెక్క. అంతే తప్ప వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా, ఒక పిల్లలు ఒక బాధ్యత. అంటే పేరెంట్స్ కోసమే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనేది పేరెంట్స్ కోసమే చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో అసలుకి లవ్ అనేది ఉండదు. ఏదో ఉన్నాం అన్నట్టు చాలా మంది అలా నెట్టుకొచ్చేస్తున్నారు అన్నట్టు కూడా అంటుంటారు. పేరెంట్స్ కోసం అనేది ఏం కాదు. పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని బాధ్యతగా పెంచుతారు, అది పేరెంట్స్ బాధ్యత. అది పిల్లలకి ఏంటంటే పెంచిన తర్వాత నెక్స్ట్ ఏముంటది, ఇంకా మ్యారేజ్ చేయాలి, వాళ్ళని సెటిల్ చేయాలి అనే వాళ్ళకి ఒక బాధ్యత అది. అంతే తప్ప దానికి వాళ్ళు పేరెంట్స్ కోసం అనేది ఏం లేదు. లవ్ మ్యారేజ్ ఏంటంటే ఇక్కడ బయట ఎక్కడో ఇట్లా ఎవరిని చూస్తాం, ఇష్టపడతాం. ఈ మధ్య ఎక్కువగా అంటే సూసైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదన్నా, అంటే అండర్స్టాండింగ్ లేక అంటారా, లేకపోతే ఏం చెప్తారు? సూసైడ్స్ అని ఏంటంటే ఎవరినో ఒక వ్యక్తిని నమ్మి బయటకు వెళ్తారు, ఆ వ్యక్తి భరోసా ఇచ్చి తీసుకెళ్తాడు. తర్వాత తను సరిగ్గా హ్యాండిల్ చేయనప్పుడు కొంచెం చిరాకులు అనేది ఏంటంటే వచ్చినప్పుడు కొంచెం ఈ ఏదైతే కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉండదు. అప్పుడు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం ఈ ఏదైతే కొంచెం ఈ డిస్టర్బెన్స్ ఇబ్బందులు ఉంటాయి. దాని ద్వారాగా అబ్బాయి తీసుకునే నిర్ణయాలు రకరకాల కారణాల వల్ల ఇలా సూసైడ్ చేసుకుంటా ఉంటారు. సో హాయ్ బ్రదర్. కొద్ది రోజులు అయితే మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది ఒక ఎమోషన్ అన్న. లవ్ అనేది ఒక ఎమోషన్, లవ్ అనేది ఒక ప్రామిస్, లవ్ అనేది లైఫ్. ఎందుకని అలా? ప్రేమ అనేది పుట్టడానికి చాలా తక్కువ టైం పట్టవచ్చు, బట్ ఆ ప్రేమను మర్చిపోవడానికి జీవితం సరిపోదు. ఓకే, సో అయితే మరి లవ్ గురించి అయితే మొత్తం తెలిసినట్టుంది నీకు. సో లవ్ మ్యారేజ్ బెటర్ అంటావు, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటాను. ఎందుకని? ఇటు ఫ్యామిలీ బాగుండాలి, అటు అమ్మాయి బాగుండాలి.
సో ఏంటి మరి నీకు లవ్ గురించి ఇంత తెలుసు అంటున్నావు కదా, ఆ. సో నీకు లైఫ్ లో ఎవరి మీద లవ్ పుట్టింది ఎందుకంటే? ఒక అమ్మాయితో లవ్ పుట్టింది ఒక 4 years బ్యాక్. ఓకే. తను అద్భుతం. అలా పుట్టిన ప్రేమ 2 years వరకు సాగింది. అనుకోని సిచ్యువేషన్స్ తలరాత ఒక రోడ్ యాక్సిడెంట్ లో అమ్మాయి చనిపోయింది. నిజంగానా? ఓ గాడ్, ఎట్లా ఎట్లా చనిపోయింది? రోడ్ యాక్సిడెంట్ లో ఊరికి వెళ్తా ఉంటే ఫ్యామిలీతో యాక్సిడెంట్ లో చనిపోయింది. తనే చనిపోకుండా తనతో పాటు ఫ్యామిలీకి దెబ్బలు తగలడం, ఇంకొక వాళ్ళ మదర్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయింది. ఓకే. మరి చాలా అసలు నిజంగా గట్టుడు అయితే ఏడవకు ఊరుకో. సో గుర్తొస్తుంటుందా తను? గుర్తొస్తూ Promise miss అవుతా ఉంటుంది, ఉంటా? మిస్ అవుతూ ఉంటా. February 14th వస్తుంది. తనతో గడిపిన జ్ఞాపకాలు, తనతో నడిచిన అడుగులు అన్ని గుర్తొస్తుంటాయి. బట్ లైఫ్ ఈస్ మూవ్ ఆన్. ఎస్, మూవ్ ఆన్ అవ్వాలి. సో తను కూడా అదే కోరుకునింది. సో అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఎలాంటి లవ్ లేక, సో అంటే ఒకే లవ్ చేసుకొని అండర్స్టాండింగ్ లేక విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏం చెప్తావాలంటే? అలాంటి వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే, కొంచెం తొందరపాటును తగ్గించుకొని ప్రేమ అని పుడుతుంది. ప్రేమ పుట్టినప్పుడు దాని యొక్క తెలుసుకొని తన యొక్క బంధాన్ని ముడిపడేసుకున్న తర్వాత బంధాన్ని బలపరుచుకునే విధంగా మన అడుగులు సాగాలి, కానీ బంధాన్ని తెంచుకునే విధంగా మన అడుగులు సాగొద్దని నేను చెప్తాను ఏ ప్రేమ జంటకైనా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.